తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చినా ఏ పేపర్లో వచ్చింది సార్? నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చినా ఏం పేపర్లో వచ్చింది? ఇది మా గవర్నమెంట్ కదా అంటున్నాడు సార్. పార్టీగా సస్పెండ్ చేసినంత మాత్రానే నేను కాంగ్రెస్ కాకపోతున్నా. పేపర్ స్టేట్మెంట్ వచ్చిందంట. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి రాహుల్ గారిని అడగడానికి పోతాను. అదే శాంతి భద్రత మేము విభూతంగా ప్రభుత్వం మేము కొట్టాడి దివారాత్రి కొట్టాడి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ ఈయనే త్వరగా డిక్లరేషన్ ఇచ్చారు. దాని మీద ఇంకా కాలేదు 100 రోజులైనా అది ఇద్దామని చెప్పి పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అంటే అట్లా ఇప్పుడు మా నాయన కూడా ఇదే అట్లా ఏం లేదు. మాకు చాలా హై రెస్పెక్ట్. అవును, ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు వచ్చినావు? బాధేందంటే నా ఇంట్లో నన్ను నేను తెచ్చిన మర్యాదలు ఏం లేదు సార్. అట్లేం లేదు. మేము అట్లా ఏమంటాం కానీ మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ మేము డ్యూటీ పర్ఫామ్ చేయడానికి వచ్చినాం తప్ప ఇంకేం లేదు సార్. కాదు కాదు అసలు అన్న అట్లా కాదు, అది కాదు వాళ్ళు వస్తుంది. కానీ మన ప్రభుత్వం బాధ ఏందనంటే నీ అమ్మ ఇంట్లో కూడా మనం అరేంజ్ చేపిస్తానంటే కాంగ్రెస్ అధికారంలో రాజశేఖర రెడ్డితో ఫోటో ఉంటుంది. రాజశేఖర్ ఉంటుంది, రాహుల్ గాంధీకి పని చేసిన ఉంటుంది. ప్రయాణం చేసినావు మధ్యలో మీ ఎస్పీ అయిన వాళ్ళతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని ఏమి డబ్బా నేను ఆ తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి మనం ఇంకా శత్రువు లెక్కనే చూస్తారో ఏందో మరి. అన్ని పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చుట్లా మనల్ని ఇబ్బంది పెడుతుండ్రో ఏందో. అది కూడా అడుగుతా. क्या राहुल गांधी साहब आप हमारे इतने मेहनत करे, मेहनत करने के बाद हमारे कांग्रेस वाले हमारे कार्यकर्ता जेल में रखा रहे కాదా ఎందుకు ఇదే కదా ఫోటోగా అక్కడైతే పలక పెట్టి ఫోటో తీసిన ఆపిస్తున్నది ఇట్లా 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 బయటికా బయటికి పోనీకి వీలే లేదు. మీరు బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ ఇక్కడికి వెళ్ళి ఈ 5 ఏళ్ళు కూడా మనం లోపల ఉండాల్సిందే. ఈ 5 ఏళ్ళు కూడా మన పని లోపట్నే. ఇక ఇళ్ళనే పంపారు సస్పెన్షన్ ఆర్డర్స్. ఏడు అడుగుతారో అని ఏం అడగద్దు అన్నాడు. ఏం అడగద్దు, ఏది చేసినా కానీ ఆ మూసుకొని కూర్చోవాలి. చిన్నారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలు కాపాడాలంటే ఇదన్నట్టు. కార్యకర్తలు రెప్ప తగినకుండా కాపాడాలంటే ఇదన్నట్టు. ఏం అడగదు, మేమేం అడగద్దు, ఏం మాట్లాడదు. వాగ్దానాలు చేసి మీరు అవ్యమైందని నవీన్ మిత్తల్ కానీ అట్నే పెట్టుకుంటారు, దొంగను సందీప్ కుమార్ సుద్దా కానీ అట్నే పెట్టుకుంటారు, రామకృష్ణరావు అట్నే పెట్టుకుంటారు, విద్యాసాగర్ రెడ్డి కానీ అట్నే పెట్టుకుంటారు. 4 లక్షల సిమ్ములు కొన్నాను. అది పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడిని అరెస్ట్ చేయరు. 4 లక్షల సిమ్ములు కొన్నాను విద్యాసాగర్ రెడ్డి కానీ అరెస్ట్ చేయరు. వాడిని కాపాడుకున్న చంద్రశేఖర్ రెడ్డిని మీరు యాక్షన్ తీసుకోరు. కానీ ఈ ప్రభుత్వాన్ని కష్టపడ్డోళ్ళము దివారాత్రి కష్టపడ్డోళ్ళం మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతాను. హౌస్ అరెస్ట్ కానీ చేసుకోండి. ఏమున్నది, దొర రాజ్యం. ఇక ఆ దొర కంటే ఈ దొర ఇక పెద్ద దొర అయిపోయింది. ఆ దొర కంటే ఈ దొర ఇంకా పెద్ద దొర.
కారణంగా రీజన్ లేకుండా సస్పెండ్ చేసి రీజనే లేదు. ఎందుకు సస్పెండ్ చేసినా ఇవాళ దాకా అడగలే బరాబర్ రీజనే చెప్పలే. లంచాలు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండ్ దొరికిన వాళ్ళు ఇవాళ నాయకులై